ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. క్రాష్ అయిపోయిన యూఎఫ్ఓల కోసం, అలాగే వాటిని రికవరీ చేసుకున్న గవర్నమెంట్ ఏజెన్సీల కోసం అండ్ వాటి మీద రీసెర్చ్ చేస్తున్న వాటి కోసం, ఆ తర్వాత రివర్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్న సంస్థల కోసం, ఇలాగా మనం వేటి గురించి మాట్లాడుకున్నప్పటికీ కూడా మనకి యునైటెడ్ స్టేట్సే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది అండ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ రాస్వెల్ లాంటి ఇన్సిడెంట్స్లో కూడా మనకి చాలా రకాల మిస్టరీలు ఉన్నట్టుగా మనకైతే చాలాసార్లు చాలా రకాలుగా తెలియడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏరియా 51 లాంటి మిస్టీరియస్ ప్రాంతాలు కూడా మనకి అమెరికాలోనే కనిపిస్తూ ఉంటాయి. అండ్ అంతకంటే మిస్టీరియస్ ప్రాంతాలు ఈ ప్రపంచంలో ఇంకెక్కడా లేవని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. గడిచిన 60 ఏళ్లలో కేవలం అమెరికాలో మాత్రమే ఇటువంటి సంఘటనలు జరిగాయని అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి యూఎఫ్ఓ క్రాషెస్ అనేవి కేవలం అమెరికాలో మాత్రమే, యునైటెడ్ స్టేట్స్లో మాత్రమే జరగలేదు. కేవలం యుఎస్ గవర్నమెంట్ యొక్క పరిధిలో మాత్రమే జరగలేదు. ప్రపంచంలో చాలా రకాల ప్రభుత్వాల యొక్క పరిధిలో జరిగాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ అందులో రష్యా కూడా ఒకటి అనడానికి అసలు ఏమాత్రం సందేహమే లేదు మనకి. ఒకప్పుడు సోవియట్ యూనియన్ అనేది ఈ భూమి మీద ఉన్న అతిపెద్ద నేషన్. సుమారుగా 180 దేశాల యొక్క ల్యాండ్ మాస్ దీని ఒక్క దేశం యొక్క ల్యాండ్ మాస్తో సమానంగా ఉండేది. దాన్ని అప్పట్లో ప్రీమియర్ సూపర్ పవర్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ వరల్డ్ అని పిలిచేవారు. అండ్ ఇన్ఫాక్ట్ దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈస్టర్న్ యూరోప్ మీద, ఈస్ట్ ఏషియా మీద, సౌత్ అమెరికా మీద, ఆఫ్రికా మీద, ఇలాగా చాలా ప్రాంతాల మీద పడింది. సో మొత్తం ప్రపంచం దృష్టిని అప్పట్లో సోవియట్ యూనియన్ బాగా ఆకర్షించేది. కానీ సోవియట్ యూనియన్ కేవలం ప్రపంచాన్నే కాదు యూఎఫ్ఓస్ని కూడా ఆకర్షించిందని అయితే చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. నిజానికి సోవియట్ యూనియన్లో కూడా చాలా రకాల యూఎఫ్ఓ క్రాషెస్ అనేవి జరిగాయని అయితే తర్వాత కొంతమంది బయటకు వచ్చి తెలియజేయడం జరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ రష్యన్ అథారిటీస్ వాటిని రికవరీ చేసుకొని వాటి మీద సీక్రెట్గా రీసెర్చ్లు కూడా చేస్తున్నారు. వాటిలో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి రివర్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీని పూర్తిగా వాళ్ళ యొక్క మిలిటరీ ఎక్విప్మెంట్ కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేస్తున్నారని అయితే తర్వాత ఎంతో మంది తెలియజేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అమెరికాకి మరియు రష్యాకి మధ్య కోల్డ్ వార్ అనేది నడుస్తూ ఉంది. సో ఆ టైంలో ఈ టెక్నాలజీని కనుక వాడుకోగలిగినట్టయితే వాళ్ళకి ఎంతగానో బెనిఫిట్ అవుతుందని కూడా రష్యన్స్ అనుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించిన బెస్ట్ ఎవిడెన్స్ అంటే ఒక పైలట్. యాక్చువల్గా ఆ పైలట్ మనకి ఏమని తెలియజేశారంటే రష్యాలో ఒక ఓన్ యూఎఫ్ఓ రికవరీ ప్రోగ్రామ్ కూడా ఉంది అండ్ ఎవ్వరికి కూడా దీని గురించి పూర్తిగా తెలియదు. కానీ సోవియట్ ఎరా నుంచి కూడా ఇదంతా కూడా నడుస్తూ ఉందని అయితే ఆ పైలట్ తెలియజేయడం జరిగింది. అండ్ ఆవిడే కాదు, ఎంతో మంది సోవియట్ యూనియన్ అథారిటీస్ ఏమని తెలియజేశారంటే సేమ్ ఏరియా 51 లాగే ఇక్కడ కూడా ఒక లొకేషన్ ఉంది. అది కూడా చాలా అంటే చాలా సీక్రెట్ లొకేషన్. దాని పేరు కాబూస్టీనా ఫెసిలిటీ. ఇది వెస్టర్న్ రష్యాలో ఉంటుంది. ఇక్కడ కూడా చాలా రకాల రాకెట్స్ మరియు మిజైల్స్ యొక్క ఎక్స్పెరిమెంట్స్ అనేవి జరుగుతూ ఉండేవి అండ్ ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి కూడా. 1940 నుంచి కూడా ఈ ప్రాంతంలో టెస్టింగ్స్ అయితే మొదలయ్యాయి. బట్ వీటికి సంబంధించిన ఒక రహస్యాన్ని మాత్రం మన ముందుకు వచ్చి తెలియజేసిన అమ్మాయి పేరు మెరీనా పోపోవిచ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. ఈ పోపోవిచ్ అనే ఒక అమ్మాయి నిజానికి అప్పట్లో చాలా అంటే చాలా పాపులర్ అండ్ ఒకప్పుడు ఫేమస్ ఉమెన్ ఇన్ సోవియట్ కూడా. ఎందుకంటే ఆవిడ ఒక మిలిటరీ టెస్ట్ పైలట్ అండ్ అంతేకాకుండా ఆవిడ చాలా అడ్వాన్స్డ్ మరియు క్యాపబుల్ వార్ ప్లేన్స్ని కూడా నడిపింది. అండ్ 1960లలో వెస్టర్న్ వార్ ప్లేన్స్ అన్నీ కూడా మేల్ డామినేషన్తో నిండిపోయి ఉండేవి. కానీ ఆ టైంలో కూడా ఈమె ఎంతో అద్భుతంగా తన యొక్క ప్రతిభను అయితే చూపించి యుద్ధ విమానాలను కూడా నడిపింది. అండ్ ఈవిడకు సుమారుగా 100కి పైగా ఏవియేషన్ రికార్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ దీని కారణంగా ఆవిడకి చాలా అంటే చాలా మంచి పేరు వచ్చింది. అండ్ ఫస్ట్ టైం సౌండ్ బ్యారియర్ని బ్రేక్ చేసిన ఫిమేల్ పైలట్ కూడా ఈవిడే, అంటే సోవియట్ ఫిమేల్ పైలట్ ఈవిడ. సో ఇలాంటి ఎన్నో రికార్డ్స్ కారణంగా ఈవిడికి మేడమ్ మిడ్జ్ అనే ఒక పేరు అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆవిడ అంత అద్భుతంగా విమానాలను అయితే నడుపుతూ ఉంటుంది కాబట్టి. అయితే ఒకసారి ఈమె సోవియట్ స్పేస్ ప్రోగ్రాంలో చేరడానికి అయితే ప్రయత్నించింది, బట్ అందులో ఫెయిల్ అయిపోయింది, కుదరలేదు. అండ్ ఆ తర్వాత కాస్మోనట్ అయిన పావెల్ పోవోనిచ్ని పెళ్లి చేసుకుందామే. ఇతను స్పేస్లోకి వెళ్ళిన 8వ వ్యక్తి. ఇతను వాస్టాక్ ద్వారా స్పేస్లోకి వెళ్ళడం జరిగింది.
ఆ తర్వాత వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అనేది అంత గొప్పగా నడవకపోయినప్పటికీ కూడా ఇవి మాత్రం ఏవియేషన్ రికార్డ్స్ని కంప్లీట్గా బ్రేక్ చేస్తూనే వచ్చింది. అండ్ ఆ తర్వాత యాంటనో గురించి కూడా మనకందరికీ కూడా తెలిసిందే కదా, అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ అది. దాని పూర్తి పేరు యాంటనో AN-22. దీన్ని కూడా ఆవిడ నడపడం జరిగింది. నిజానికి ఇది ఒక కార్గో ప్లేన్, చాలా అంటే చాలా పెద్దది. బట్ దాన్ని కూడా నడిపింది ఆమె. బట్ ఫైనల్గా 1984న ఆమె రిటైర్మెంట్ అయితే తీసేసుకుంది. ఆ తర్వాత తనకి బాగా ఇష్టమైన రైటింగ్ మీద అయితే ఫోకస్ చేసింది. బట్ UFOల మీద ఆమెకు మొదటి నుంచి చాలా ఇంట్రెస్ట్. సో UFOల గురించి పట్టించుకోవడం అయితే మాత్రం మానలేదు ఆమె. అండ్ మొదట్లో కూడా ఆమె UFOస్ అనేవి నిజంగానే ఉన్నాయని నమ్మింది పైలట్ కాకముందే. అండ్ పైలట్ అయిన తర్వాత ఆమె చాలాసార్లు ఆకాశంలో మిస్టీరియస్ ఆబ్జెక్ట్స్ని అయితే నోటీస్ చేయడం జరిగింది. అండ్ 1962లో ఒకరోజు ఆమె ఫ్లైట్లో వెళుతున్న టైంలో UFOలకు సంబంధించిన ఒక ఇన్సిడెంట్ జరిగిందని 1997లో తను ఇంటర్వ్యూ ఇస్తున్న రిపోర్టర్కి అయితే తెలియజేయడం జరిగింది. ఆ రోజు ఆమె MiG-21 ఇంటర్సెప్టర్ని అయితే నడుపుతూ ఉంది. ఆ టైంలో ఎదురుగా ఒక విమానం అనేది చాలా వేగంగా దూసుకొస్తోంది. అండ్ దీనికి చాలా దగ్గరగా కూడా వస్తోంది. బహుశా ఎనిమి యొక్క విమానం లేదంటే ఎనిమి యొక్క యుద్ధ విమానం అయి ఉండొచ్చని అయితే వాళ్ళు అభిప్రాయపడ్డారు. అండ్ అది చాలా అంటే చాలా పెద్దగా ఉంది కూడా. ఇంకా ఆల్మోస్ట్ కొలిజన్ జరిగేస్తుంది, రెండు కూడా పేలిపోతాయి అని అనుకున్నారు. కానీ సడన్గా ఆ ఆబ్జెక్ట్ ఒక్కసారిగా పక్కకు వెళ్ళిపోయింది. అండ్ ఆ తర్వాత కంటికి కనిపించకుండా మాయమైపోయింది. అది చాలా వేగంగా వెళ్ళిపోయింది కూడా. సాధారణ యుద్ధ విమానాలు కావచ్చు, హై ఎండ్ మోడల్స్ కావచ్చు, ఏవి కూడా అంత వేగంగా అయితే వెళ్ళలేవు. కానీ అది చిటికలో వెళ్ళిపోయింది. సో ఖచ్చితంగా అది UFOనే అయి ఉంటుందని అయితే నాకు అనిపించిందని చెప్పింది ఆమె. అయితే సోవియట్ యూనియన్ ఫాల్ అవ్వడానికి ముందు ఎవరు కూడా వీటి గురించి మాట్లాడలేదు. సోవియట్ యూనియన్ ఫాల్ అయిపోయిన తర్వాతే అందరూ కూడా వీటి గురించి మాట్లాడడం జరిగింది. UFO ఇన్వెస్టిగేషన్ గ్రూప్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఈవిడే కాదు, ఎంతో మంది సోవియట్ యూనియన్ ఫాల్ అయిపోయిన తర్వాతే బయటకు వచ్చి మాట్లాడారు, ప్రజలకు వీటి గురించి తెలియజేశారు. అంటే సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు ఇలాంటివి బయటికి తెలియజేస్తే వాళ్ళ ప్రాణాలకు ఏమైనా ప్రమాదకరం అన్న ఫీలింగ్తో మేబీ ఎవరు కూడా బయటికి తెలియజేయలేదేమో. బట్ సోవియట్ యూనియన్ ఎప్పుడైతే పడిపోయిందో అందరూ కూడా బయటకు వచ్చి చాలా రకాల రీసెర్చ్ల గురించి తెలియజేయడం జరిగింది. పోపోవిచ్ ఏమని చెప్పిందంటే తను సుమారుగా తన జీవిత కాలంలో 3000 UFO సైటింగ్స్ అయితే చూడడం జరిగిందని చెప్పింది. ఇంకొకటి ఏంటంటే ఆమె మిలిటరీ ప్లేన్స్ నడుపుతున్నప్పుడు UFO సైటింగ్స్ చేయడం జరిగింది. తర్వాత సివిలియన్ పైలట్గా ఉన్నప్పుడు కూడా UFO సైటింగ్స్ అయితే నోటీస్ చేయడం జరిగిందని చెప్పింది ఆమె. అండ్ ఇదంతా కూడా సోవియట్ ఎరా టైంలోనే జరిగిందని చెప్పింది. అయితే ఆమెకి చాలా మంచి పేరుంది టెస్ట్ పైలట్గా. అండ్ అంతేకాకుండా సోవియట్ యూనియన్లో ఒక సర్టిఫైడ్ హీరోగా కూడా ఆమెకు పేరుంది. సో అందువలన రష్యన్ UFO హిస్టరీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్గా మారిపోయింది ఆమె 1990లలో. ఆ టైంలో ఆమె చాలా వెస్టర్న్ కంట్రీస్కి ట్రావెల్ చేస్తూ UFO సైటింగ్ల గురించి అందరికీ తెలియజేస్తూ వచ్చింది. అండ్ UFOలకు సంబంధించిన రీసెర్చ్లో కూడా అందరికీ హెల్ప్ చేస్తూ వచ్చింది. సో UFO ఫెనామినా అనేది నిజంగానే ఉంది, నేను ఎన్నోసార్లు UFOస్ను చూడడం జరిగిందని అయితే ఆమె చెప్పింది. సో బేసిక్గానే తను చాలా అంటే చాలా మంచి పైలట్. సో తను చెప్పింది నిజమే అన్న అభిప్రాయంలోకి అయితే చాలామంది రావడం జరిగింది. రీజన్ ఆమె యొక్క ఫేస్ వాల్యూ. అయితే మళ్ళీ ఆమె ఏమని తెలియజేసిందంటే నేను మొత్తంగా 3000 వరకు UFO సైటింగ్స్ని చూడడం జరిగింది. కానీ వాటిలో 90% వరకు మిస్ ఐడెంటిఫికేషన్ అయి ఉండొచ్చు, లేదంటే వేరే ఏవైనా యుద్ధ విమానాలు అయి ఉండొచ్చు, లేదంటే సీక్రెట్ టెస్టింగ్ ప్లేన్స్ అయినా అయి ఉండొచ్చు, ఏవైనా అయి ఉండొచ్చు. కానీ మిగతా 10%ని మాత్రం ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందని అయితే ఆమె తెలియజేయడం జరిగింది. అంటే 10% అంటే సుమారుగా 300 UFO సైటింగ్స్. ఆ 300 UFO సైటింగ్స్లో డెఫినెట్గా UFOస్ అనేవి ఉండి ఉంటాయని అయితే ఆ మాత్రం చాలా స్ట్రాంగ్గా అభిప్రాయపడింది ఆమె. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ క్రాష్డ్ UFOలని సోవియట్ యూనియన్ వాళ్ళు రికవరీ చేసుకొని ఆ తర్వాత వాటిలో ఉన్న టెక్నాలజీని కూడా వాడుకుంటున్నారని తెలియజేసింది. ఆ తర్వాత మరొక ఫోటో అయితే చూపించడం జరిగింది. అదేంటంటే 1990లో ఆమె మనకు ఒక ఫోటోని చూపించడం జరిగింది. ఆ ఫోటో ఫోబోస్ది. ఈ ఫోబోస్ అనేది ఒక స్పేస్ ప్రోబ్. దీన్ని రష్యా వాళ్ళు స్పేస్లోకి అయితే పంపడం జరిగింది, మార్స్ మీదకి పంపారు. అయితే దీన్ని 1988లో పంపారు. 1989లో ఇది ఫైనల్గా మనకి ఒక ఫోటోని అయితే పంపించి ఆ తర్వాత కంప్లీట్గా కాంటాక్ట్ని అయితే కోల్పోయింది. ఆ ఇమేజ్లో మనకి ఏంటంటే ఒక చిన్న సిగార్ షేప్డ్ ఆబ్జెక్ట్ అనేది ఈ ప్రోబ్ వైపు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. అండ్ ఆ తర్వాతే దీని యొక్క కాంటాక్ట్ అనేది కంప్లీట్గా పోయింది. సో చాలామంది ఆ ప్రోబ్ ఏలియన్స్ ద్వారా అటాక్ చేయబడింది, లేదంటే ఏదైనా ఒక ఎక్స్పెరిమెంటల్ అమెరికన్ ఇంటర్ ప్లానెటరీ వెపన్ సిస్టమ్ ద్వారా అటాక్ చేయబడిందని అయితే అభిప్రాయపడ్డారు. అదేంటనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. ఖచ్చితంగా అదైతే మాత్రం ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ అన్న పేరే ఎక్కువగా వినిపించింది. అండ్ మరికొంతమంది ఏమన్నారంటే మేబీ అది కంప్యూటర్ మాల్ ఫంక్షన్ కూడా అయి ఉండొచ్చు కదా అని అయితే అభిప్రాయపడడం జరిగింది. బట్ ఏది నిజమన్నది అయితే మాత్రం ఎగ్జాక్ట్గా ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆవిడ ఆ ఫోటోను చూపించి దీని వెనక ఉన్న నిజం ఏంటనేది రష్యా వాళ్ళకి బాగా తెలుసు అని అయితే తెలియజేయడం జరిగింది. సో డెఫినెట్గా అక్కడ UFOకి సంబంధించిన మిస్టరీయే ఉండి ఉండొచ్చు కదా అన్న పాయింట్ అయితే అందరికి వస్తుంది.
ఇలాగ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల స్టేట్మెంట్స్ అయితే ఆమె ఇవ్వడం జరిగింది. అండ్ సోవియట్ యూనియన్ వాళ్ళు డెఫినెట్గా ఏలియన్స్కి సంబంధించిన యూఎఫ్ఓల మీద స్టడీస్ అయితే చేస్తున్నారు. అండ్ యూఎఫ్ఓ క్రాషెస్ అనేవి రష్యాలో కూడా జరిగాయి. ఇలాంటివి ఎన్నో మాటలను అయితే చెబుతూ వచ్చింది ఆమె కంటిన్యూస్గా. అండ్ సోవియట్ యూనియన్లో ఒకటి కాదు రెండు కాదు 5 ఫేమస్ క్రాష్ సైట్స్ ఉన్నాయని అయితే ఆమె తెలియజేసింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అందులో ఒకటి టంగుస్కా ఎక్స్ప్లోషన్ ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతం అనేది తెలియజేసింది. ఈ టంగుస్కా ఎక్స్ప్లోషన్ అనేది 1908లో జరిగింది. ఆ టైంలో 10 మెగా టన్నుల ఎక్స్ప్లోషన్ అంత ఎనర్జీ అనేది రిలీజ్ అయింది. సుమారుగా 2000 కిలోమీటర్ల ప్రాంతంలో సెర్బియన్ ఫారెస్ట్ అనేవి పూర్తిగా నాశనం అయిపోయాయి. బట్ ఇంతటి దారుణమైన ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వాలి అంటే, ఇంత ఫోర్స్ రిలీజ్ అవ్వాలంటే న్యూక్లియర్ డెటోనేషన్ మాత్రమే ఆప్షన్, ఇంకొక ఆప్షన్ అయితే లేదని అయితే చాలా మంది అభిప్రాయపడ్డారు. కాకపోతే మొట్టమొదటి అణుబాంబులు అనేవి ఈ సంఘటన జరిగిన 32 ఏళ్ల తర్వాత జరిగింది. సో అప్పటి వరకు అణుబాంబులు అనే వాడకంలోకి లేవు కాబట్టి ఇంత భారీ స్థాయిలో బ్లాస్ట్ అనేది జరగాలంటే, అది కూడా రష్యన్ సార్ అనేది ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉన్నప్పుడు, కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, సోవియట్ యూనియన్ కావచ్చు, ఇవేవి కూడా ఇంకా పూర్తి స్థాయిలో అధికారం చలాయించే సిచ్యువేషన్లో లేనప్పుడు ఇంత విధ్వంసం జరిగిందంటే ఖచ్చితంగా అది యూఎఫ్ఓ క్రాష్ కారణంగానే అని చెప్పింది ఆమె. అండ్ నికోలస్ II ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా యూఎఫ్ఓ పీసెస్ని కలిగి ఉన్న నాయకుడు అని కూడా చెప్పింది ఆమె. అండ్ రష్యాలో చాలా ప్రాంతాలలో ఇటువంటి సైట్స్ అయితే ఉన్నాయని చెప్పింది ఆమె. అయితే పోపోవిచ్ యొక్క క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆమె వైపు నుంచి ఆలోచిస్తూ ఉంటే అవన్నీ నిజమే అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ రష్యాలోని తాలిన్ అనే ఒక ప్రాంతంలో కూడా కొన్ని సైట్స్ ఉన్నాయని చెప్పింది ఆమె. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎస్టోనియా అది. సో ఆ ప్రాంతంలో అప్పట్లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి జరిగాయి. అంటే 1988లో హైడ్ 611 ఇన్సిడెంట్ అని ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ టైంలో కూడా ఒక యూఎఫ్ఓ అనేది క్రాష్ అవ్వడం జరిగింది ఆ ప్రాంతంలో. అండ్ అది ఆల్మోస్ట్ నోవోసిబిర్స్కి బాగా దగ్గరలో క్రాష్ అయింది. ఇది సెర్బియాలో ఉంటుంది. అయితే దానికి సంబంధించిన యూఎఫ్ఓ ఫ్రాగ్మెంట్స్ని 2012లో రికవరీ చేసుకోవడం జరిగిందని కూడా కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. సో ఆమె చెప్పిన మాటలు నిజమేనైతే చాలా మంది తర్వాత అభిప్రాయపడడం జరిగింది. కానీ కొంతమంది ఏమంటున్నారంటే, ఆమె చెప్పిన వాటిలో కొన్ని నిజం ఉండొచ్చు, కొన్ని ఏమో ఆమె ఊహలై ఉండొచ్చు, అండ్ కొన్ని అయితే మరీ దారుణంగా అబద్ధాలే చెప్పిందని అయితే అభిప్రాయపడ్డారు. ఆమె చెప్పిన వాటిలో మోస్ట్ ఎక్స్ట్రీమ్ థింగ్స్ ఏంటంటే, యూఎఫ్ఓ టెక్నాలజీని ఉపయోగించి అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ని అయితే సోవియట్ యూనియన్ వాళ్ళు తయారు చేయాలనుకున్నారు. ఇదొకటి. ఆ తర్వాత యూఎఫ్ఓ టెక్నాలజీని జెనెటిక్ ఇంజనీరింగ్ పర్పసెస్ కోసం కూడా ఉపయోగించుకోవాలనుకున్నాను తెలియజేసింది. అంటే వీటన్నింటినీ కూడా వాడుకొని ఒక సుపీరియర్ సోల్జర్ని ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు. అండ్ 1991లో కాలిఫోర్నియాలోని బెర్క్లీ యూనివర్సిటీ చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు ఇక్కడ క్రాస్ సైట్గా పేరు పొందిన ఒక ప్రాంతంలో రక్తపు మరకలను అయితే నోటీస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మనుషుల యొక్క రక్తం శాంపిల్సే, కానీ ఆ రక్తం శాంపిల్స్లో కెమికల్ రియాక్షన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి, కెమికల్ చేంజెస్ కూడా కనబడ్డాయి. సో దీన్ని ఉపయోగించుకొని ఏలియన్ హ్యూమన్ హైబ్రిడ్ని తయారు చేయాలని వాళ్ళు అనుకున్నారని పోపోవిచ్ తెలియజేసింది. అండ్ దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కూడా తన దగ్గర ఉన్నాయి అని చెప్పింది. కానీ వాటిని బయటకు రిలీజ్ చేయలేను అని చెప్పింది. ఎందుకంటే ఒకవేళ వాటిని కనుక బయటకు రిలీజ్ చేసినట్టయితే నా ప్రాణాలకి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని అయితే ఆమె తెలియజేసింది. అండ్ నిజానికి 1920లో సోవియట్ బయాలజిస్ట్ అయిన లీ ఇవానోవ్ కూడా ఒక రీసెర్చ్ని అయితే కండక్ట్ చేయడం జరిగింది. అదేంటంటే ఒక హ్యూమన్ ఏప్ హైబ్రిడ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు ఆయన. అండ్ నిజానికి ఈ ప్రాజెక్ట్ మీద స్టాలిన్కి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కూడా అప్పట్లో చాలామంది అయితే మాట్లాడుకోవడం జరిగింది. అండ్ వాళ్ళ యొక్క మెయిన్ ఒపీనియన్, మెయిన్ థాట్, మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఒక సూపర్ సోల్జర్ని తయారు చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లోని కూడా అతను వెనకడుగు వేయకూడదు, అండ్ శత్రువుడు ఎంత చంపడానికి ట్రై చేసినప్పటికీ కూడా అతను అంత ఈజీగా చావకూడదు, అండ్ అతను ఎవరైతే తనను తయారు చేశారో వాళ్ళకి చాలా ఒబీడియంట్గా ఉండాలి. సో ఇటువంటి థాట్స్తో దాన్ని తయారు చేయాలనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోయింది. బట్ అయినప్పటికీ కూడా పోపోవిచ్ చెప్పే వాటిలో నిజాలు ఉన్నాయని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఆమె చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి కొట్టిపడేసే క్రిటిక్స్ కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే ఆమెని పబ్లిక్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ తిట్టడం జరిగింది. ఎందుకంటే ఆమె చాలా రకాల విషయాలు చెప్పడం జరిగింది. అందులో ఇంకోటి ఏంటంటే డాల్ఫిన్స్ అనేవి ఒకప్పుడు మనుషులే అని, డాల్ఫిన్ నుంచే మనుషులు పుట్టారని ఒకసారి చెప్పింది ఆమె. ఆ తర్వాత నేను బిగ్ ఫుట్ని చూశాను, యెతీని చూశాను, అటువంటి ఒక భారీ క్రియేచర్ని 1982లో హైకింగ్ టైంలో చూశాను, ఇలాగ చాలా మాటలు అయితే చెప్పింది. సో దాని కారణంగా క్రిటిక్స్ అయితే మాత్రం ఆమెను కంటిన్యూస్గా క్రిటిసైజ్ చేస్తూ వచ్చారు. బట్ ఇప్పటికీ కూడా ఆమె చెప్పిన మాటల్లో యూఎఫ్ఓలకు సంబంధించిన మాటలు అయితే మాత్రం ఖచ్చితంగా నిజమేనైతే చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. అండ్ మరికొందరేమో అమెరికన్ స్పై ప్లేన్స్ అనేవి సోవియట్ టెరిటరీ మీద నుంచి అప్పుడప్పుడు ఎగురుతూ ఉంటాయి కదా, అంటే U2 కావచ్చు, SR-71 కావచ్చు, ఇలాంటి వాటిని ఆమె చూసి యూఎఫ్ఓస్ అనుకుని భ్రమపడుతుందని అయితే అభిప్రాయపడుతున్నారు. బట్ ఏమో మరి ఏది నిజమన్నది అయితే మాత్రం ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. కానీ ఆమె యొక్క ఇంటర్వ్యూస్ ప్రతిదీ కూడా రష్యాకి, యూఎఫ్ఓస్కి కూడా లింక్ అయితే ఉందని అయితే చెబుతూ ఉంటుంది. అండ్ ఆమె మాటల్లో ట్రాన్స్పరెన్సీ అయితే మాత్రం మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఎవరో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అడివిశేష్కి రెజినాకి మధ్యలో.
రెజినా అంటది మాట ఏమనంటే, కాన్ఫిడెంట్గా చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపోవు అని కూడా అనుకోవాల్సి వస్తుంది. బట్ ఏమో మరి చెప్పలేం. బట్ ఫైనల్గా ఆమె November 30, 2015 చనిపోయింది. అండ్ న్యూస్ పేపర్స్ వాళ్ళందరూ కూడా ఆమెని చాలా పెద్ద మొత్తంలో పొగడడం జరిగింది. టెస్ట్ పైలట్గా కావచ్చు అండ్ మహిళల్లో ఇన్స్పిరేషన్గా కావచ్చు ఆమెని చూపించడం జరిగింది. ఆఫ్ కోర్స్ ఆమె జీవితంలో యూఎఫ్ఓలు కూడా ఒక భాగం కాబట్టి ఆమె గురించి రాసినప్పుడు ఒక 2 యూఎఫ్ఓ పారాగ్రాఫ్స్ కూడా రాయడం జరిగింది. సో ఆమె చెప్పిన మాటలన్నింటినీ కూడా ఉద్దేశించి. బట్ ఇప్పటికీ కూడా ఆవిడ చెప్పినవన్నీ కూడా నిజమే అని అయితే నమ్మే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది రష్యాలో మెయిన్గా. ఓకే గైస్, చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోతే ఇక్కడ షేర్ చేస్తే వీడియో గురించి మా ఛానల్ గురించి తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.